రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ భారతదేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన మరియు భయంకరమైన సంఘటన గురించి. అదే ఆపరేషన్ బ్లూ స్టార్. ఇది 1984 జూన్ 6న జరిగింది. కానీ దీని ప్రభావం ఇప్పటికీ భారతదేశం మీద ఉంది. అసలు ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటి? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అది 1980లో పంజాబ్ స్టేట్లో ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం కోసం ఉద్యమం ఊపందుకున్న రోజులవి. దానికి జర్నల్ సింగ్ బ్రిందన్వాలే అనే ఇతన మతపరమైన నాయకుడిగా ఎదిగాడు. ఆయన అనుచరులతో కలిసి అమృత్సర్లో ఉన్న శ్రీ హరిమందిర్ సాహెబ్ అనే టెంపుల్ ఉండేవారు. దీన్నే గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. వీళ్ళు సీక్రెట్గా ఆయుధాలు అనేవి టెంపుల్లో ఉంచడాన్ని చూసిన ఇండియా గవర్నమెంట్ భయపడింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఉన్న ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఒక మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇది 1984 జూన్ 1 స్టార్ట్ అయ్యి గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న ఉగ్రవాదులను అందరినీ చంపిన తర్వాత 1984 జూన్ 6న ఎండ్ అయింది. కానీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు జర్నల్ సింగ్ బృందన్వాలే గోల్డెన్ టెంపుల్లో ఉన్న అకాల్ తఖ్త్ అనే ఒక పవిత్రమైన గదిలోకి వెళ్ళి దాక్కున్నాడు. బృందన్వాలేని చంపడానికి మన ఇండియన్ ఆర్మీ బుల్లెట్ ప్రూఫ్ ట్యాంక్స్తో ఆ పవిత్రమైన గదిని నాశనం చేసి బృందన్వాలేని చంపేసింది. ఆ సంఘటనలో బృందన్వాలేతో పాటు సైనికులు, ఉగ్రవాదులు, సామాన్యమైన ప్రజలు వందలాది మందిగా చనిపోయారు. ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్ ఉన్న అకాల్ తఖ్త్ అనే పవిత్రమైన గదిని నాశనం చేయడాన్ని ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సిక్ కమ్యూనిటీ అంతా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలా జరగడానికి ఇందిరాగాంధీ గారి మెయిన్ రీజన్ అని సిక్ కమ్యూనిటీ అంతా ఇందిరాగాంధీ గారి మీద పగబట్టింది. ఇందిరాగాంధీ గారి యొక్క బాడీగార్డులు కూడా సిక్ కమ్యూనిటీ కావడంతో అదే సంవత్సరం అక్టోబర్ 31న ఆవిడ బాడీగార్డ్స్ ఇందిరాగాంధీ గారిని ఇంట్లోనే షూట్ చేసి చంపేశారు. దీని తర్వాత ఇండియా వ్యాప్తంగా సిక్ కమ్యూనిటీ మీద వ్యతిరేకం స్టార్ట్ అయ్యి అల్లర్లు చెలరేగాయి. ఇందులో వేలాది మంది సిక్కులు చనిపోయారు. ఏదేమైనా కానీ ఉగ్రవాదులను చంపాలి, కానీ ఒకరు పవిత్రంగా భావించే స్థలాన్ని మనం కూడా గౌరవించాలి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కనుక కింద కామెంట్లో కరెక్ట్ అని రాయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.